ఈ పేరు వింటే యూత్ ఆడియన్స్ ఎలా మెంటలెక్కిపోయారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ లీగ్లోకి అడుగుపెట్టిన హీరోయిన్స్లో ఒకరు ఇలియానా. రామ్ పోతినేని మొదటి సినిమా దేవదాస్తో ఈ వెండితెర అరంగేట్రం చేసింది. ఆ సినిమా కమర్షియల్గా అప్పట్లో ఎలాంటి సునామీని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా తర్వాత వెంటనే ఆమె సూపర్ స్టార్ మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన పోకిరి చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా ఫలితం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ చిత్రం తర్వాత స్టార్ హీరోయిన్గా మారిపోయిన ఆమె ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్ ఇలా అందరి స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసింది, ఒక్క రామ్ చరణ్తో తప్ప. అయితే కెరీర్ పీక్ రేంజ్లో ఉన్నప్పుడే ఈమె బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. అక్కడ ఈమె హీరోయిన్గా నటించిన సినిమాలు అడపాదడపా సక్సెస్ అయ్యాయి, కానీ ఎక్కువ శాతం ఫ్లాప్స్గా నిలిచాయి. అలా ఆమె హిందీలో నటించి సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటి రైడ్. అజయ్ దేవగన్ హీరోగా నటించిన ఈ సినిమా అప్పట్లో పెద్ద హిట్ అయింది. ఈ సినిమాకి రీమేక్గా రీసెంట్గా మిస్టర్ బచ్చన్ పేరుతో రీమేక్ అయి డిజాస్టర్ ఫ్లాప్గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే రైడ్ చిత్రంలో హీరోయిన్గా నటించిన ఇలియానా రీసెంట్గా విడుదలైన రైడ్ 2లో కూడా హీరోయిన్గా నటిస్తోందని అందరూ భావించారు. కానీ ఆమెకు బదులుగా వాణి కపూర్ని ఎంచుకున్నారు. దీనిపై బాలీవుడ్లో పెద్ద చర్చ నడిచింది. ఇలియానానే కాకుండా వాణి కపూర్ని హీరోయిన్గా తీసుకునేందుకు గల కారణాన్ని రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు డైరెక్టర్ రాజ్ కుమార్ గుప్తా. ఆయన మాట్లాడుతూ, ఈ చిత్రంలో ముందుగా ఇలియానానే హీరోయిన్గా ఎంచుకున్నాం, కానీ పెళ్లి తర్వాత ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుంది. తన భర్త, పుట్టిన బిడ్డతో కలిసి విదేశాల్లో జీవిస్తుంది. ఆమె ఆస్తులను కూడా అక్కడే ఏర్పాటు చేసుకుంది. మేము ఈ సినిమా కోసం ఆమెని సంప్రదించినప్పుడు ఇప్పట్లో సినిమా చేసే ఉద్దేశం లేదని చెప్పింది. దీంతో మేము వాణి కపూర్ని ఎంచుకున్నాం. సినిమాల్లో కాస్టింగ్ని అప్పుడప్పుడు కొన్ని అనుకోని సంఘటనల వల్ల మార్చాల్సి వస్తూ ఉంటుంది. ఇలా జరగడం కొత్తేమీ కాదు. దీని వెనుక ఎలాంటి కాంట్రవర్సీ లేదు. ఇలియానాతో పనిచేయడం మాకు ఒక అద్భుతమైన అనుభూతి. ఆమె ఎప్పటికీ రైట్ ప్రపంచంలో భాగమే అంటూ చెప్పుకొచ్చాడు.